హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్క ట్రేడర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దీనికోసం అవర్స్ అండ్ అవర్స్ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు టు గ్యాదర్ ద న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కంపెనీ ఫైలింగ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, ట్రేడర్ యొక్క రీసెర్చ్ టైంని తగ్గించడానికి దన్ మీకోసం తీసుకొచ్చింది స్కానెక్స్ టూల్. అండ్ ఈ స్కానెక్స్ టూల్లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ బెనిఫిట్ అవుతున్న డిఫరెంట్ ఆప్షన్స్ని ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనికోసం నేను దన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. అండ్ దన్ వెబ్లో మనం గమనించినప్పుడు టాప్ రైట్ కార్నర్లో కనిపిస్తున్న అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ ఆన్ ఆప్షన్ నుంచి మనం ఈ టూల్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ మీద క్లిక్ చేసినప్పుడు scanex.trade అన్న వెబ్సైట్కి ఇది రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు ట్రేడర్స్కి అవసరమైన చాలా నీడ్స్ ఇక్కడ డైరెక్ట్గా ఫుల్ఫిల్ అవ్వడం. సో మార్కెట్లో మనం చూసినప్పుడు ఒక న్యూస్ని మనం గ్యాదర్ చేసుకోవాలి అంటే న్యూస్ ఛానల్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇలా మనకి అర్లియర్గా ఉండేది. బట్ డైరెక్ట్గా లేటెస్ట్ మార్కెట్ న్యూస్ అన్నది రియల్ టైంలో మనకి ఇక్కడ అప్డేట్ అవుతూ ఉండాలని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇక్కడ నుంచి వ్యూ ఆల్ మీద క్లిక్ చేసినప్పుడు లేటెస్ట్ స్టాక్స్కి సంబంధించి 10 minutes ago జరిగిన న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు వెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ స్టాక్స్. అండ్ ఒకవేళ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ పోర్ట్ఫోలియోకి సంబంధించిన స్టాక్స్ కావాలి అంటే పోర్ట్ఫోలియో మీద క్లిక్ చేయడం ద్వారా, ఆర్ ఎల్స్ వాచ్ లిస్ట్లో ఉన్న స్టాక్స్లో ఎటువంటి న్యూస్ అన్నా మీరు అబ్జర్వ్ చేయాలి అనుకున్నప్పుడు వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ న్యూస్ సెక్షన్ని యాక్సెస్ చేయొచ్చు రిలేటెడ్ టు యువర్ స్టాక్స్. అండ్ ఒక స్టాక్కి సంబంధించి కార్పొరేట్ యాక్షన్స్ అనేవి మనకి చాలా క్రూషియల్గా ఉంటాయి. సో కార్పొరేట్ యాక్షన్స్ మీద మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ స్టాక్స్కి సంబంధించి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక స్టాక్కి సంబంధించి మీ పోర్ట్ఫోలియోలో ఉన్న ఆర్ఎల్స్ మీ వాచ్ లిస్ట్లో ఉన్న దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ స్టాక్స్కి సంబంధించి కార్పొరేట్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ప్రమోటర్ రిషబ్ షా రైజెస్ టేక్ టు 7.59% ఇన్ 3 M-Paper boards. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు రియల్ టైంలో 7:12 PM ఈ స్టాక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అప్డేట్ అవ్వడం. అండ్ ఈ కార్పొరేట్ యాక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్లో మిడ్ క్యాప్ కావాలి అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లేదా అదర్ స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆర్డర్స్ అండ్ డీల్స్కి సంబంధించి లేదా అర్నింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ కార్పొరేట్ యాక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లైక్ బ్లాక్ డీల్స్, ఆర్డర్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ని మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆర్డర్స్ అండ్ డీల్స్ సెక్షన్ నుంచి మనం దీన్ని డైరెక్ట్గా చూడొచ్చు. అండ్ అర్నింగ్స్ క్యాలెండర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా యాక్సెస్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఒక న్యూస్ అనేది మనకి రియల్ టైంలో అబ్జర్వ్ చేయడానికి ఈ న్యూస్ ఫ్లాష్ అన్న సెక్షన్ మనకి డైరెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఏదైతే ఇన్ఫర్మేషన్ లైవ్లో మనకి అప్డేట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించి డైరెక్ట్గా దానికి సంబంధించిన కంప్లీట్ బుల్లెట్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు బజాజ్ హోల్డింగ్ ఫైల్స్ BRSR ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2026. సో ఇది మనకి రియల్ టైంలో ఇక్కడ నుంచి అబ్జర్వ్ అవ్వడము. అండ్ ఈ న్యూస్ మనకి పాజిటివ్ న్యూసా, నెగిటివ్ న్యూసా, న్యూట్రల్ న్యూసా అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ కనిపిస్తున్న ఎమోజీ సెక్షన్ నుంచి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న కనెక్ట్స్ ద డాట్స్ అన్న సెక్షన్ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు FuzzAI. దాన్ని తీసుకొచ్చిన FuzzAI టూల్ని యూజ్ చేసి మనం రియల్ టైం మార్కెట్ అనాలిసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ నుంచి అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఆస్క్ ఎనీథింగ్ ఆన్ ఫైనాన్స్. సో ఫైనాన్స్కి సంబంధించి గివ్ రిపోర్ట్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ పాస్ట్ 3 years. సో ఇలా మనం క్లిక్ చేసి రీసెర్చ్ మోడ్ని ఆన్ చేసినప్పుడు మనకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్ట్గా అనలైజ్ అయ్యి ఇక్కడ కనిపించే ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం గివ్ రిపోర్ట్ ఆన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ పాస్ట్ 3 years అన్న సెక్షన్ నుంచి క్లిక్ చేసినప్పుడు మనకి కంపెనీకి సంబంధించిన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ కాంప్రహెన్సివ్గా రావడాన్ని ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ ఓవర్వ్యూ ఏంటి అండ్ దాని ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ట్రెండ్ ఎలా మనకి ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ సెగ్మెంట్ వైజ్గా దాని ఎర్నింగ్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఎలా ఉంది అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఆ బ్రేక్డౌన్ని మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అలాంగ్ విత్ దాని బ్యాలెన్స్ షీట్ స్ట్రెంత్ ఎలా ఉంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్యాష్ ఫ్లో అనాలిసిస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు డిఫరెంట్ ఇయర్స్లో అది ఎలా వేరీ అవుతుంది అండ్ ఓవరాల్గా దీనికి సంబంధించి వాల్యుయేషన్ మెట్రిక్స్ ఎలా వేరీ అవుతున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు.
అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి ఇచ్చిన డివిడెండ్ ఎలా ఉంది పాస్ట్ ఫ్యూ ఇయర్స్లో, మనం క్లిక్ చేసిన 3 ఇయర్స్లో దీని ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో వస్తున్న చేంజెస్. సో కాంప్రిహెన్సివ్గా ఒక స్టాక్కి సంబంధించిన కంప్లీట్ A to Z అన్న విషయాన్ని మనం దాన్ని తీసుకొచ్చిన స్కానెక్స్ యొక్క ఫస్ట్ AI టూల్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీని నుంచి మనం కీ స్ట్రాటజిక్ హైలైట్స్ ఏమున్నాయి అండ్ ఈ హైలైట్స్ ఏదైతే అది అన్నట్టు డైరెక్ట్గా వెబ్ సెర్చ్ లాగా కాకుండా దానికి సంబంధించిన డాక్యుమెంట్ ప్రూఫ్ అండ్ కంపెనీ అఫీషియల్ ఫైలింగ్స్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ని జెన్యూన్గా డైరెక్ట్గా కంపెనీ ఫైలింగ్స్ నుంచి తెలుసుకునే ఆప్షన్ దాని యొక్క స్కానిక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంది. అండ్ ఫస్ట్ తీసుకొస్తున్న AI రీసెర్చ్ మోడ్ అనేది మనకి మోర్ కాంప్రిహెన్సివ్ రిపోర్టింగ్ ఇస్తూ మనకు కావాల్సిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ని 1 గోలోనే మనం కంప్లీట్ చేసే ఆప్షన్ మనకి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ అనాలిస్ట్కి సంబంధించిన డిఫరెంట్ సెంటిమెంట్స్ని మనం గమనించినప్పుడు 28 అనలిస్ట్ రిలయన్స్లో బై కాల్ ఇచ్చినట్టయితే మనకి సెల్ కాల్ అనేది 3.61%గా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మనం పాస్ట్ 3 ఇయర్స్లో అడిగిన ఇన్ఫర్మేషన్ నుంచి మనకి ఈ ఇన్ఫర్మేషన్ రావడాన్ని మనం ఇక్కడ నుంచి గమనిస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి మోర్ కాంప్రహెన్సివ్గా మీరు చేయాలి అనుకున్న అనాలిసిస్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేసే ఆప్షన్ మనకి ఈ అనాలిసిస్ని దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు IPOకి రాబోతున్న స్టాక్స్ అండ్ ఆ స్టాక్స్ మనకి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా ఉందా, న్యూస్ ఉందా అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా IPO సెక్షన్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్సైట్ సెక్షన్ నుంచి మనకి మార్కెట్ యొక్క హీట్ మ్యాప్ అనాలిసిస్ని కూడా డైరెక్ట్గా అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో FII DIDకి సంబంధించిన డేటా ఎలా వేరీ అవుతుంది, డిఫరెంట్ కంపెనీ ఫైలింగ్స్ ఏం జరుగుతున్నాయి, అండ్ మనకు కావాల్సిన కంపెనీ నిఫ్టీ 50లో ఉంటే దానికి సంబంధించి వస్తున్న న్యూస్ అప్డేట్స్ ఏంటి అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అదాని పోర్ట్స్ అండ్ సెస్కి సంబంధించి ఇక్కడ కంపెనీ చేసిన ఒక ఫైలింగ్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో ఇలా మనకి ఏవైతే కంపెనీస్ ఫైల్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఇన్ఫర్మేషన్ని 1 గోలోనే అథెంటిక్గా తెలుసుకుంటూ మనం మన యొక్క రీసెర్చ్ని కంప్లీట్గా క్యారీ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంచుతుంది. అండ్ ఈ బల్క్ ఆర్డర్స్ అండ్ డీల్స్ని కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సిగ్నల్స్కి సంబంధించి బ్రేక్అవుట్ ఎలా ఉంది, మూవింగ్ యావరేజెస్, డిఫరెంట్ మూవింగ్ యావరేజెస్ ఎలా ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడవచ్చు. అండ్ SLBM నుంచి ఏమన్నా స్టాక్లో మనకి రెంటింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో మీరు కనుక రెంట్కి ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు వోడాఫోన్కి సంబంధించిన స్టాక్లో మనకి యావరేజ్ రెంట్ పర్ షేర్ ఎంత వస్తుంది అండ్ యావరేజ్ ఈల్డ్ ఎంత ఉంది, ట్రేడెడ్ వాల్యూమ్ ఎంత, అండ్ ఒకవేళ మనం రెంట్కి ఇద్దాం అనుకున్నా, ఒకవేళ మనం బారో చేద్దాం అనుకున్నా ఇక్కడ మనకి అవైలబుల్గా ఇన్ఫర్మేషన్ నుంచి డైరెక్ట్గా మనం దాన్ని సార్ట్అవుట్ చేసుకునే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో మనకి MTF ఇన్సైట్స్ అయినా F&O బ్యాన్ లిస్ట్లోకి రాబోతున్న స్టాక్స్ అయినా మనం చూసి అబ్జర్వ్ చేసే ఆప్షన్ మనకి దాని యొక్క స్కానెక్స్ టూల్లో ఉంది. అండ్ వీటితో పాటు టాప్ డెలివరీస్ అండ్ మార్కెట్ వాల్యుయేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు మార్కెట్లో వస్తున్న సైక్లికల్ ట్రెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. సో మనం సెన్సెక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ క్యాలెండర్ ఇయర్లో మనకి స్టాక్స్ ఆర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలా వేరీ అవుతుంది అని చూసే ఆప్షన్ మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మోస్ట్ ఆఫ్ ద ఏప్రిల్ మంత్స్ అనేవి మనకి రిలయన్స్ స్టాక్లో పాజిటివ్గా క్లోజ్ అవుతూ ఉండడాన్ని, అండ్ అదే మనం డిసెంబర్ మంత్లో చూసినప్పుడు కొన్నిసార్లు పాజిటివ్గా కొన్నిసార్లు నెగిటివ్గా, వీటి నుంచి మనం సైక్లికల్ ట్రెండ్ అన్నది ఒక స్టాక్లో ఎలా వేరీ అవుతుంది అన్న ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఓవరాల్గా వరల్డ్ మొత్తంలో మనల్ని మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగిన డిఫరెంట్ న్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. సో ఎకనామిక్స్, ఎర్నింగ్స్ అండ్ ఏమైనా కంపెనీ యొక్క కాన్ కాల్స్ ఉన్నా, ఒకవేళ కార్పొరేట్ యాక్షన్స్ ఉన్నా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం డైరెక్ట్గా మనం చూసే ఆప్షన్ దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంది. సో ఇలా మనం స్టాక్స్ని ఫిల్టర్ చేసుకుంటూ మనకు కావాల్సినట్టు మన కస్టమైజేషన్ చేసుకుంటూ అవసరమైతే AI టూల్స్ని యూజ్ చేసి రీసెర్చ్ మోడ్ని డైరెక్ట్గా క్యారీ చేసే ఆప్షన్ దాని యొక్క స్కానెక్స్ టూల్ నుంచి అవైలబుల్గా ఉంది. సో మీరు కనుక దాన్ని యూజ్ చేయనట్లయితే ఇప్పుడే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ నుంచి ఈ స్కానెక్స్ టూల్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు. సో దాని యొక్క స్కానెక్స్ టూల్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ and happy trading from Dhan. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.